సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ అండి, నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏదో అలా ఓకే, భవనం బాగా భయపెట్టేస్తున్నారు బాగా. అంటే మూవీలో ఎక్స్పెక్ట్ చేయండి ఏదైనా ఉందా? ఎక్స్పెక్ట్ చేయండి, దయ్యం గోస్ట్ ఉంటుంది, దానికి కొత్త పాస్ట్ ఉంటుంది అంతే. అంటే చాలా హర్రర్ మూవీస్ వస్తున్నాయి కదా, దీంట్లో డిఫరెంట్గా ఏముంది? అంటే మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది మీరు చేయడానికి? నాకు ఇంతమంది కామెడీ అఫ్ కోర్స్ అందరూ తీసుకుంటారు, కానీ ఇంత పెద్ద సెట్ అని తీసుకోరు. ఇంత బ్యాచ్ డేట్లు దొరికి వాళ్ళు వచ్చి చేయడం అనేది ఈ స్లాంగ్లో డైలాగ్ ఉంటుందా ఏమన్నా? నాది ఎప్పుడు నా స్లాంగ్లోనే ఉంటుందండి. మీరు లాస్ట్ టైం దమ్ము మూవీ చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారితో, ఇంకా అప్కమింగ్ ఎన్టీఆర్ గారితో ఏమైనా కామెడీ ఈ టైప్లో ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మేబీ ఛాన్స్ ఉంటే డెఫినెట్లీ వి విల్ డూ. హ్యాపీగా తారక్తో చేయడం అంటే నాది ఎనర్జీ వేరుంటుంది. అంటే మీరు మాట్లాడే టోన్కి కానీ బాగా రీసెంట్గా సిద్ధు గారి బాగా ఫన్నీ డీజే టిల్లు స్క్వేర్ మూవీస్ వస్తున్నాయి, ఆయనతో ఏదైనా మూవీ ఏదైనా ఉందా అప్కమింగ్? మన ఏంటిది వాడు ఫస్ట్ మూవీలో కూడా నేను ఉన్నాను, ఏది చందమామ కథలు. సెకండ్ మూవీ గుంటూరు టాకీస్, అది చూడని వాళ్ళు ఎవరు ఉండరు. చాలామంది గుంటూరు టాకీస్లో చేశారు కదా అంటారు. టిల్లు సీక్వెల్స్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఏమో ఐ డోంట్ మేము మధ్యలో కూర్చునే వాళ్ళమే తప్ప వీ యూస్ టు మీట్ అండ్ టాక్ అండ్ హ్యాంగ్ అవుట్, బట్ యూనో దీని గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు. మీ అప్కమింగ్ మూవీస్ ఏమేమి ఉన్నాయి అంటే? అప్కమింగ్ యాక్టింగ్ 2 వస్తున్నాయి, 2 పోలీస్ క్యారెక్టర్. ఇది కాకుండా అది వాళ్ళు రివీల్ చేస్తారండి, అన్ని వాళ్ళే రివీల్ చేసుకుంటారు. సర్ప్రైజ్. 2 పోలీస్ క్యారెక్టర్స్, ఒకటి సటిల్, ఇంకోటేమో హైపర్, అంతే. ఈ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? చిల్గా వచ్చి చక్కగా నవ్వుకోండి, బాగుంటుంది. మనోళ్ళు చూస్తున్నారు కదా, అసలు ఎక్కడ తగ్గరు. సో అదే ఉంటుంది, ఆ ఎనర్జీస్లే మనకి ఇందులో ఉంటాయి. దయ్యం మమ్మల్ని భయపెడుతుంటే మా భయం చూసి మీరు నవ్వుకుని హాయిగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నా. ఇప్పుడు అంటే భవనం మూవీతో వస్తున్నారు, అన్ని రొటీన్ మూవీస్ వస్తాయి, దీంట్లో బాగా మీకు బాగా పర్టికులర్ పాయింట్ ఏది నచ్చింది? కీ పాయింట్ ఇందులో ఒక్క పాయింట్ అని చెప్పలేము తమ్ముడు, ఎన్నో పాయింట్స్ ఉన్నాయి, నేర్చుకోవడానికి చాలా ఉంది ఇందులో. నువ్వు నేర్చుకోవచ్చు చూసి, అంటే ఎలా బతకాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త పడాలి, అంటే దెయ్యాలతో అదే ఏ విధంగా అనుకోని చాలా జాగ్రత్త నువ్వు. ఓకేనా? సినిమా రిలీజ్ అవుతుంది ఇది. అంటే ఆడియన్స్ కి ఏ విధంగా కనెక్ట్ అవుద్ది అనుకుంటున్నారు అన్న? ఇప్పుడు 2.5 hours మూవీ ముందు కూర్చోబెట్టాలంటేనే హర్రర్ మూవీస్ రొటీన్ వస్తున్నాయి ఏదైనా. దీంట్లో ఎంతమంది సీనియర్ అందరూ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ తో సహా ఆర్టిస్టులు అందరూ, సప్తగిరి గారు అండ్ చాలా మంది. అంటే ఏది బాగా ఏదైనా డైలాగ్ కానీ ఏది బాగా మిమ్మల్ని బాగా భయపెట్టింది అంటారు? అదే రొటీన్ గా చాలా వస్తున్నాయి అన్నావు కదా, అలా ఉండకూడదని వీళ్ళు ఎలా తీసారనమాట. ఇది రొటీన్ గా ఉండదు, అంటే హర్రర్ సినిమా అనేది ఎలా ఉంటుంది అలా ఉండదు. ఇది ఒక డిఫరెంట్ జానర్ ఇది. అంటే ఇలా కూడా తీయొచ్చా, ఇలాంటి జానర్ ఇలా కూడా తీయొచ్చా అనేది రేపు పొద్దున్న నాకు తెలిసి బహుశా రాజమౌళి గారు కూడా నేర్చుకోవచ్చు. డైలాగులు ఉండవు తమ్ముడు, అన్ని అరుపులే. అన్న అప్కమింగ్ మీరు సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారితో చేశారు, ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీది? ఏం తమ్ముడు, నాకు ఆయన చేస్తున్నాడు అని తెలుసు కానీ నేను చేస్తున్నాను లేదని నాకు తెలియదు. ఉంటుంది రాని ముందు, ఇది వచ్చాకే కదా మంచి యాక్షన్ మూవీస్ ఎప్పుడన్నా ఏం వచ్చినా సరే భవనం తర్వాత తమ్ముడు. దీని తర్వాత ఏమో నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో ఏంటో అనేది ఒక ఐడియాలజీ లేదు. ఆలోచించాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆలోచిస్తా. ఇది భవనం మూవీ గురించి ఆడియన్స్ కి ఇక అరుపులు కేకలు అయ్యే ఉంటాయి చూడు. నీకు చెప్పాను అరుపులు కేకలు కాళ్ళకి మామూలుగా ఉండదు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.